దోస్తులు డీమార్ట్కి వెళ్తే మీరు కూడా ఇట్లా చేస్తారా? మేమైతే ముగ్గురం పోయినాం అనుకోండి, ఒక ఫ్లోర్కి వెళ్ళాం అనుకోండి, ఫస్ట్ ఫ్లోర్ లో ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. మా వాడికి ఫస్ట్ కనిపించేది ఏంటి? చాక్లెట్స్, బిస్కెట్స్, తర్వాత వాడికి కావాల్సిన టాయ్స్, వీటిపైన ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తారనమాట. తర్వాత మా హస్బెండ్కి ఏమో చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ చూస్తాడు. నాకేమో ఏంటి ఏవి ఆఫర్లో ఉన్నాయి, ఇప్పుడు మనకి సర్ఫ్స్ కావచ్చు, సోప్స్ కావచ్చు, డిటర్జెంట్స్ కావచ్చు, తర్వాత మనము కుకింగ్ లో కూడా ఏమైనా కావాలనుకోండి, అవి దేంట్లో ఆఫర్లో ఉన్నాయి అలా చూసుకొని ప్రైస్ వేరియేషన్ చూసుకుంటూ తీసుకొస్తాను అనమాట. చాక్లెట్స్ సెక్షన్కి వెళ్ళగానే వాళ్ళిద్దరేమో ఫుల్ టెంప్ట్ అయిపోయి 4 ప్యాకెట్లు, 6 ప్యాకెట్లు, 10 ప్యాకెట్లు వేస్తూ ఉంటారు. నేనేమో వాటిని తగ్గిస్తా వస్తూ ఉంటాను. మా ఆయనకు వచ్చిన కోపం వస్తూ ఉంటుంది. నీకు నచ్చినవి మేమైతే వద్దని అనలేం కదా, నువ్వు మా వరకు వచ్చేసరికి చాక్లెట్స్ వద్దంటావేంటి అని. మ్యాగీ ప్యాకెట్స్ వచ్చేసరికి మా వాడు మ్యాగీ కావాలి అంటాడు. ఒకప్పుడు, ఇప్పుడైతే కాదు, ఇప్పుడైతే తినడం మాక్సిమం మానేతాడు. ఒకప్పుడు 12 ప్యాకెట్స్ వేసుకునే వాళ్ళం, రెగ్యులర్ గా తింటాం కదా అనేది కాంపిటీషన్ కొద్ది నాకు ఇది కావాలి, నీకు అది కావాలని ఓ ట్రాలీ మొత్తం నింపుకొచ్చే వాళ్ళము. ఇప్పుడైతే మాక్సిమం అంటే మాక్సిమం 90% తగ్గించాం. ఒక 10% అంటే కొన్నిసార్లు కొన్ని విషయాలు టెంప్ట్ అయిపోయి తీసుకుంటా ఉంటాం కదా. ఇదిగోండి ఇలా పెన్సిల్ బాక్సులు అండి, బాగా పిచ్చి చిన్నప్పటి నుండి కూడా. బాల్స్ అంటే, టాయ్స్ అంటే, ఇప్పుడైతే ఇక పెద్దోడు అయిపోయి టాయ్స్ అయితే తీసుకోవడం మానేశాడు. బాల్ ఒకటి తెచ్చుకున్నారు, ఫుడ్ బాల్ ఒకటి. అలా కొన్ని విషయాలు ఆడవాళ్ళం అనుకోండి, ఇలా కిచెన్ హండీస్ ఉంటాయి చూడండి, వాటికి టెంప్ట్ అయిపోతా ఉంటాము. అలాంటివి అయితే పట్టుకొని వచ్చుకుంటా ఉంటాం కదా. ఇదిగోండి ఈ యొక్క హండీ అయితే చాలా బాగుంది, తీసుకుందామా అనిపించిన. అలా ఇంట్లో మస్తు ఉన్నాయి వస్తువులు, ఆ ఉన్న వస్తువులు పెట్టుకోవడానికి జాగలేదు, ఎందుకులే అనిపించింది. నిజమే కదా, ఒక్కోసారి మనం అక్కడ చూసి అది అవసరమా లేదా అని ఆలోచించాము. అది నచ్చిందా, అది ఆఫర్లో ఉందా, తర్వాత తక్కువలో వస్తుందా, గింతే చూస్తాము. కానీ అది అవసరం ఉందా లేదా, మన ఇంట్లో దానికి ప్లేస్ సరిపోతుందా లేదా అని ఆలోచించకుండా అన్ని ట్రాలీ నింపుకొని మన జేబు ఖాళీ చేసుకొని వస్తాం కదా డీమార్ట్కి వెళ్తే. తీరా ఇంటికి వచ్చాక చూస్తే ఇంట్లో పెట్టడానికి జాగా ఉండదు, దాన్ని వాడుకోము. అనవసరంగా కొన్ని ఎక్స్పైరీ డేట్ ఉంటే పాడేస్తా ఉంటాం కదా. ఫుడ్ ఐటమ్స్ అయితే ముఖ్యంగా, ఫుడ్ ఐటమ్స్ అయితే తెచ్చుకున్నప్పుడు అది మనం తింటామా తినమా, దాని ఎక్స్పైరీ డేట్ ఎంత ఉందో చూసుకొని తెచ్చుకోవాలి. నేతలానే ఇంతకుముందు చాలా వేస్ట్ చేసేది అనమాట ఫుడ్. నేను ముఖ్యంగా ఫుడ్ వేస్ట్ చేయడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అలా ఎక్స్పైరీ ఒక 1-2 మంత్సే ఉందనుకోండి, మనం ఏంటి అయితే ఒక 2 ప్యాకెట్లు తెచ్చుకుంటామంటే మా అంటే ఒక ప్యాకెట్ అయిపోతుంది, ఇంకో ప్యాకెట్ అయిపోదు కదా, వేస్టే కదా. అలాంటప్పుడు మన ఫుడ్ ఐటమ్స్ అయితే 1-4 సార్లు చూసి తెచ్చుకోవాలి. ఇలాంటి ఐటమ్స్ తెచ్చుకునేటప్పుడు అది క్వాలిటీ బాగుందా లేదా చూసి తెచ్చుకోవాలి. ఇలాంటివి ఇదే అని కాదు, కిచెన్ ఐటమ్స్ ఏంటి, మనం తీసుకొచ్చుకునే 4 వస్తువుల్లో ఒక్క వస్తువు తెచ్చుకున్న చాలు, అది లైఫ్ పీరియడ్ కూడా